ట్రాన్స్ఫర్లు లేకపోతే ఈ చిన్న చితక పనులని మంత్రులకు పెట్టడం ఎందుకు, ఆ ఫైళ్లు క్లియర్ చేయలేదు అని చెప్పడం ఎందుకు, ప్రభుత్వం నేను అద్భుతంగా పనిచేస్తున్నాను, ప్రభుత్వం అద్భుతంగానే ఉంది, కానీ మా మంత్రులందరికీ చేత కావట్లేదు అని మంత్రుల్ని దొంగల్ని చేయడం ఎందుకు? రోడ్లన్నీ గుంటలు కూడా ఉన్నాయి. అప్పట్లో ఒకసారి ఆ పైన ఏదో కాస్త మట్టి పోశారు, ఆ తర్వాత రోడ్లన్నీ దరిద్రంగా ఉన్నాయి. మరి ఎవరి తప్పిది? ఏ ఫైల్లో ఉంది? ఏ ఫైల్ క్లియర్ కాలేదు ఇక్కడ? ఎక్సైజ్ శాఖ ఆయన పాపం ఏదో అట్టడుగు నుంచి ఉన్నాడట, డబ్బులేం బాగానే వస్తున్నాయి కదా. కాకపోతే బెల్ట్ షాపులు ఆయనకి వ్యతిరేకమా? బెల్ట్ షాపులు ఫ్లైర్ ఆయన క్లియర్ చేయనన్నాడా? బెల్ట్ షాపులు అడ్డదిడ్డంగా కనబడుతుండే, సందుకి బెల్ట్ షాపులు కనబడుతుండే. అట్లాగే పర్మిట్ రూములు, ప్రతి వైన్ షాప్కి పర్మిట్ రూములు ఇచ్చేసాం, బార్లు విచ్చలవిడిగా ఉన్నాయి. మళ్ళీ మామూలు మందు తాగుతారు లేదని కల్తీ మందు కూడా అమ్ముకుంటున్నటువంటి పరిస్థితికి సాక్ష్యం మొన్న కల్తీ మందు కేసు. ఇన్ని కనబడుతుంటే ఆయన పనితీరు బాగాలేదంటే ఎట్లాగా? ఎందుకు బాగాలేదు? పవన్ కళ్యాణ్ ఆయన పంచాయతీరాజ్ శాఖ డబ్బులన్నీ తీసుకొచ్చి చక్కగా చేస్తున్నాడు, అటవీ శాఖ తీసుకొచ్చి రోడ్లు వేస్తున్నాడు, ఈవెన్ అటవీ శాఖకి సంబంధించిన సమస్యల పరిష్కారము చేస్తున్నాడు. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఆ మధ్యన పెట్టి మరి ప్రోగ్రాంలు పెట్టి మరి వెళ్ళి చూసి వచ్చాడు. ఆయన శాఖల్లో లోపం ఏంటి? ఆయన 11వ స్థానంలో ఉండటం ఏంది నాకు అర్థం కాల. అలాగే లోకేష్ నిరంతరం పర్యవేక్షిస్తున్నాడు, ఆయన 9వ స్థానంలో ఉండటం ఏంటి? పొద్దున్న లేచిన దగ్గర నుండి రోజుకి 200 సార్లు ఉపన్యాసం ఇస్తారు చంద్రబాబు, ఆయన 6వ స్థానంలో ఉండటం ఏంటి? ఈ ర్యాంకులు వేసేవాడు ఎవడైనా మాస్టర్ దిద్దుతాడు, స్టూడెంట్ దిద్దుతున్నారు వీళ్ళకి, అధికారులు మార్కులు వేస్తున్నారు వీళ్ళకి. అంటే ఇదంతా టెక్నాలజీ అట.